ఈ చల్లటి సాయంకాలము, ఈ చక్కటి వర్షాకాలంలో వేడి వేడి అన్నంలోకి, వేడి వేడి పప్పుచారులోకి ఫిష్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటది? అబ్బా! చాలా బావుంటది. ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే ముందుగా మనకి ఫిష్ కావాలి కదా! మనం ఫిష్ తెచ్చుకొని చేపల్ని నీట్‌గా మ్యారినేట్ చేసుకొని, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని, ప్లేట్‌లో నీట్‌గా అరేంజ్ చేసుకున్నాము. మనకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి కదా! కారము, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, మంచి సీక్రెట్ రెసిపీ ఒకటి చెప్తాను. చెక్క, లవంగాలు మరియు ధనియాలు నీట్‌గా ప్యాన్‌లో వేపుకున్న తర్వాత మంచిగా మిక్సీలో వేసి మనం మిక్సీ పౌడర్ చేసుకుంటే, సో ఆ పౌడర్‌ని మనం ఈ ఫిష్ ఫ్రైలో యాడ్ చేసుకుంటే చాలా బాగా మంచి టేస్ట్ వస్తది. ఇప్పుడు మనం మంచి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ మన దగ్గర మొత్తం 14 పీసెస్ ఉన్నాయి. 14 పీసెస్‌కు తగ్గట్టుగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్‌ని పక్కన పెట్టుకుందాం. తర్వాత దాంట్లోకి తగినంత కారం మనం వేసుకుందాం. తర్వాత సాల్ట్ కూడా మనకి ఎంత అయితే కావాలో అంత మనం యాడ్ చేసుకుందాం. తర్వాత మన సీక్రెట్ మసాలాని మనం దాంట్లో యాడ్ చేసుకుందాం మంచి టేస్ట్ కోసం. తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం కలర్ యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మనం ఎలా కలుపుకోవాలంటే ఆ మసాలా చూస్తుంటే మనకి నోరూరిపోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటికీ ఈ మసాలాని యాడ్ చేసుకోవాలి. నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఉన్న పీసెస్ అన్నిటికీ ఆ మసాలాని మనం యాడ్ చేయాలి. అట్లా ప్రతి పీస్‌కి ఎట్లా అప్లై చేసుకుంటున్నామో చూసారు కదా! అలా నీట్‌గా కలుపుకున్నవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుంటున్నాము. నీట్‌గా అరేంజ్ చేసుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఫైర్ అనేది సిమ్‌లోనే ఉంచుకొని మనం ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే సిమ్‌లోనే ఉంచుకోవాలి. హైలో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆ ఫిష్ ఫ్రై అనేది బాగా కాలుతుంది, మాడిపోతుంది హై ఫ్లేమ్‌లో ఉంటే. అందుకని మనం ఏం చేస్తామంటే లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఫిష్ ఫ్రై అనేది చేస్తాము. చూసారు కదా అట్లాగా ఫ్రై చేస్తున్నాము. ఒక సైడ్ ఉంటే అవి మాడిపోతాయి కాబట్టి మనము అటువైపుకి తిప్పుకోవాలి. సో అట్లా చూసుకొని ప్రతి ఒక్క పీస్‌ని ఎట్లా కాలుతుందో ఏంటో మనం చూసుకొని తిప్పుకుంటా దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలి.
పూర్తిగా ఫ్రై అయిన ఫిష్ని మనం చూసారు కదా. ఇప్పుడైతే మనము తీసుకోవచ్చు, ఫిష్ని తీసి బయటకు తినొచ్చు. చూసారుగా ఫ్రై అయిన ఫిష్ని, ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా, చల్లటి వర్షానికి ఎంతో హాట్గా సూపర్గా వచ్చాయి. అయితే వేడివేడిగా నేను నోట్లో వేసుకొని తినాలంటే, నీ నోట్లో వేసుకుంటే కాలుతుంది, అందుకని కొంచెం ఆగి వేడి తగ్గిన తర్వాత తిందామని డిసైడ్ అయ్యా. ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లో టిష్యూ వేసి దాని మీద మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి. టిష్యూ ఎందుకంటే ఆ ఫిష్కున్న ఆయిల్ అంతా కూడా అబ్జర్బ్ చేసుకుంటుంది, అంటే ఆ ఉన్న ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది అనమాట. సో దాని ద్వారా మనకి ఏంటంటే ఫిష్ అనేది క్రిస్పీగా కనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్లు వేడి వేడి అన్నము, వేడి వేడి పప్పుచారు, వేడి వేడి ఫిష్ ఫ్రై చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చి బాగుంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్. మీకు ఏ ఫుడ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.